ప్రీవియస్ కొన్ని మూవీస్ మీవి చూసున్నాను కదా! నేను కూడా 'సీతారామం' కానీ, 'విరాట పర్వం' కానీ, ఆ మూవీస్‌లో చూసి ఆ డాన్సింగ్ గాని, ఆ గ్రేస్ కానీ, ఆ సాంగ్‌కున్నటువంటి ఆ మాస్ లుక్ అదంతా క్లియర్‌గా కనిపిస్తుంటే, ఇన్ని రోజులు ఎక్కడున్నావురా బాబు అనిపించింది నాకు. తప్పుగా ఏ అనుకోకండి. లేదండి. అంటే సీరియస్‌లీ అలా అనిపించింది నాకు. ఇండస్ట్రీలో ఇట్స్ ఆల్ అబౌట్ లక్, ఆ! టైమ్. సో టైమ్ హ్యాస్ టు కమ్. టైం ఇప్పుడు వచ్చిందని అనుకుంటున్నా. ఓకే. సో లక్కీగా అన్ని వేరే మూవీస్ కూడా లైనప్స్ ఉన్నాయి. సో మేబీ వచ్చేసారు. ఓకే. సో, ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కాంప్లిమెంట్స్ ఎలా ఉన్నాయి మీకు? సాంగ్ చాలా బాగుంది, మీరు బాగా చేశారు. హ్మ్. మీరు ఇదే సాంగ్ అంటారు, వీఆర్ వెయిటింగ్ ఫర్ వన్ మోర్ సాంగ్. దీన్ని మించిన సాంగ్ అది. మీరున్నారా? సలోని గారిది సాంగ్ ఉంటుంది. ఓకే. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అవుతుంది సాంగ్. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. మనీ జన్న డైరెక్టర్ గారు కూర్చుని 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 దాన్ని కొట్టుకుని కొట్టుకుని మేమందరం వెళ్ళి హ్మ్. ఇది ఇట్లా కాదు అని వెంకట్ అన్న ఇది ఇట్లా ఉంటే బాగుంటుందని అందరూ కూర్చుని, హ్మ్. శ్రీహరి అన్న ఉంటారు, అన్న కూర్చుని అసలు ఆ పాట ఇప్పుడు ఎప్పుడు వస్తుందని అందరు వెయిటింగ్. ఒక ఓకే. ఊపు ఊపుతుంది అంతా. సూపర్ అయితే. జస్ట్ వెయిట్ ఫర్ ద సాంగ్. ఇంతకంటే ఎక్కువ లీక్ ఇవ్వకూడదు నేను. కానీ 'సలోని' గారిని కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ టీమ్ తెర మీదకి తీసుకొచ్చారు ఆవిడని. ఆవిడ్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు లైక్ ఇట్లా అంటే షూట్ అప్పుడు డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు హ్మ్. షీ వాస్ సటిల్. అంటే ఈవిడ మధ్యలో మానేశారు కదా, మరి మళ్ళీ డాన్స్ ఇదంతా ఎట్లా అని అనుకున్నాం. షూట్కి వచ్చారు, కొరియోగ్రాఫర్ ఇక్కడ చెప్తున్నారు, అక్కడ చూశారు, దానికి డబుల్ గ్రేస్ చింపి పడేసారు. నేను చెప్తున్నా కదా, ఆ సాంగ్ కోసం వెయిటింగ్ మేము. హ్మ్. మళ్ళా వెంకట్ అన్నది ఒక సాంగ్ ఉంది. హ్మ్. సో మ్యూజికల్ గా మాది నెక్స్ట్ ఒక ఊపు ఊపు పోతుంది. ఓకే.